ఇప్పుడు రావడం చెప్తున్నానా? అసలు మీరు ఎవరో చెప్తే నేను వచ్చినాకనే చెప్తాను నేను ఎవరు. ఆయననే చెప్తాడు నేను ఎవరు. మీకు అర్థమవుతుందా? మీ పక్కన ఉండి మిమ్మల్ని వాడుకుంటుండ అంతే. అర్థమైతలేదా నీకు? నీకు అర్థమైతలే చెప్తుండే. నీకు అర్థమైతలే. ఎందుకు వెళ్తా నేను? అయ్య కట్టిన రోడ్. నువ్వు నా దగ్గర మాట్లాడక అర్థమైందా? ఒక్క నన్ను గెలికిండు. ఒక్క నన్ను గెలికిండు. ఉంచుకున్నాక కూడా వేరే వాళ్ళు ఉంచుకోవాలా? అవును మరి. మందితో మాట్లాడిండంట వాడు, 10 మందితో తిరిగిండంట. అది మీకు తెలుసా అంట? నేను చూపిస్తా. మీరిద్దరు ఏం చేస్తారు నాకు? ప్రూఫ్ నా దగ్గర దమ్ముంటే చూపి. ఏం చెయ్యడు. మీ హర్ష కాదు అని అన్నావు కదా. చూడు ఇప్పుడు చాట్లు. నీకు వరకే మాట్లాడుతున్నా. సరే దమ్ముంటే బయటికి రారను. ఫస్ట్ నన్ను పిలవండి, నేను మాట్లాడతా. ఏమో ఇంత మంచిగా అంటున్నావు. ఇందాక వచ్చి హర్ష ఆడి అన్నావు. వీడియో పెడతా దమ్ముంటే మాట్లాడు. పెట్టు. నేను తప్పు ఏం తప్పు లేదు. వీడియో పెడితే నేను పక్క మాట్లాడాలా కదా. తప్పు చేసినప్పుడు నేను అప్పుడు మాట్లాడతా. తప్పు చేయనప్పుడు అవును. ఫస్ట్ నన్ను విలువ నేను మాట్లాడతా. వచ్చినాక నేను చెప్తా నేను ఎవరు. ఆయన చెప్తాడు కదా వచ్చినాక. ఆయన ఎందుకు చెప్తాడు? ఆయనకు నేను తప్ప ఎవరు ఉండరు. ఎందుకు తెలియకుండానే నాతో మాట్లాడిండా? నీతో ఎప్పుడు మాట్లాడిండు? నాతో మాట్లాడాను. అందుకే చెప్తున్నా పిలవమని. నన్ను గుర్తుపడతాడు కదా. నాతో మాట్లాడింది కాబట్టి పిలువని చెప్తున్నా. నేనే ఆయన కోసం వెయిట్ చేస్తున్నా. నువ్వు ఫస్ట్ ఎట్లా మాట్లాడినావు? పద్ధతిలో మాట్లాడు. ఏమనుకుంటున్నావు? అని చెప్పిన రాడు. ఎందుకు రాడు? వాడు వీడు అని మాట్లాడే అవసరం నీకు లేదు. ఆ రైట్స్ కూడా లేవు. ఆ పేరుతో మాట్లాడు. మరి వాడని మాట్లాడతా. వాడు ఎట్లా మాట్లాడుతున్నా రమ్మను అని నన్ను గుర్తుపడతాడు. ఒక్క నిమిషం. ఏం మాట్లాడి ముందు ఆమె చెప్పు. ఏం మాట్లాడే? ఫోన్ చేయి ఫస్ట్. మాట్లాడతా నేను. ఏం ఫోన్ ఎందుకు చేస్తా? ఫస్ట్ నువ్వు ఎవరు? ఇటు ఎందుకు వచ్చినావు? నీకు అడ్రస్ ఎట్లా తెలుసా? అన్నీ చెప్పురా. అది తెలుసా? ఎట్లా అట్లా తెలుసు. అన్ని తెలుసుకొని వచ్చిన మీరు ఎవరు నాకు చెప్పండి. నేను ఆయన పిలువు. అప్పుడే నేను చెప్తాను నేను ఎవరు. ఇప్పుడు రావడానికి బిజీగా ఉన్నాడు. ఆయన ఎవరు పడితే వాళ్ళు వస్తే కళ్ళనికి వచ్చేసి మాట్లాడడానికి వస్తుందా చాటింగ్ లలో? ఎవరితో చాట్ చేసి ఎవడే మాట్లాడి నాతో చాటింగ్ లా? మజాక్ ఆడుతున్నారా? ఎందుకు మజాక్ ఆడుతున్నది? అందుకే చెప్తున్నా పిలవమని. అది పిలవమని చెప్తే నాకు అర్థం కాదు. మీరు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా నాకు అర్థం అవుతలేదు. ఇల్లు ఇది వాళ్ళ ఇల్లు. ఇప్పుడు అయినది వాళ్ళ ఇల్లు కాబట్టి నేను వచ్చిన. వాళ్ళ ఇల్లు కాబట్టి నేను మాట్లాడి రమ్మని చెప్పేసి నీకు ఎవరు చెప్పారు? అడ్రస్ తీసుకుని వచ్చిన. నేను ఎట్లా తెచ్చుకున్నా అడ్రస్ మాట్లాడిపించుకొని చేసుకొని నేను వచ్చి. ఏం మాట్లాడుతుంది నాకు అర్థం కాదు. ఆయన మెసేజ్ ఎవరికి చెయ్యడు. నన్ను గుర్తుపడతాడు. ఆ మాత్రం క్లారిటీ ఉంది మాకు. ఆయన మెసేజ్ చెయ్యడు. ఆయన ఫోన్ చేస్తాడు. అర్థమయ్యేటట్టే చెప్తున్నా కదా. ఇప్పుడు రావడం చెప్తున్నానా? అసలు మీరు ఎవరో చెప్తే నేను వచ్చినాకనే చెప్తాను నేను ఎవరు. ఆయననే చెప్తాడు నేను ఎవరు. చాట్లలో మాట్లాడింది కదా. ఇప్పుడు ఎందుకు దాచుకుంటుండు? ఎవరితో మాట్లాడు? నా తప్ప. ఆయనకు ఎవరు లేరు. ఇంకా ఎందుకు లేరు? నువ్వు అట్లా అనుకుంటున్నావు. నీకు తెలియకుండా నాతో మాట్లాడుతున్నావు. అందుకే మాట్లాడుంటావు. అందుకే ఇట్లా వచ్చినావు రోషంలో ఇంతవరం. ఒక్క నిమిషం. నువ్వు అట్లా అనుకుంటున్నావు అని అంటున్నావు కానీ నీకు అర్థమైతే ఆయన ఏం మెసేజ్ చేయడు, ఫోన్ చేయడు. అసలు నీకు ఎందుకైనా మెసేజ్ చేశాడు? అసలు ఎందుకు వస్తా ఇక్కడికి? మీరు చెప్పండి. ఎందుకు ఇంత కిరాకి నాకు అర్థమైతే
మాట్లాడతా అప్పుడు వరకు ఒక మాట కూడా మాట్లాడను. ఫస్ట్ నన్ను రమ్మను. నేను చెప్పిన మాట వింటారా వినరా ఒకటే మాట చెప్పండి. నువ్వేమన్నా అద్దా మాకు నువ్వు చెప్పిన మాట వినడానికి? ఎందుకు ఎంత బుర్రుందా? వాడేమన్నా మంచోడు అనుకుంటుర్రా మీరు? మంచోడే నడవదు. నువ్వు అట్లా అనుకుంటున్నావు వాడు మంచోడని. మీకేం తెలుసు? అసలు మీరు మీకు అర్థమవుతుందా? మీ పక్కన ఉండి మిమ్మల్ని వాడుకుంటుండ అంతే. అసలు మాట్లాడదు ఎక్కువ. ఎందుకు అర్థం చేసుకోండి. నేను ఎందుకు చెప్తున్నాను? తెలుసు మంచోడని మీరు చెప్పుకుంటారు. నీ ముందు నిన్ను ఒక్కదాన్ని పెట్టుకొని ఇంకా 10 మందితో మాట్లాడుతుంది కదా, అర్థమైతలేదు. 10 మందితో నీకు రైట్ లేదు. ఆమె 10 మందితో రైట్ లేదు. నాకు పక్క నాకు రైట్ ఉంది. దేనికి ఎలా అనుకుంటాను? నాకు రైట్ లేదని నేను మాట్లాడుతున్నా కదా. ఏం మాట్లాడుతున్నా? నాకు పిచ్చి లేస్తుంది. మాట్లాడదు. నీకు తెలియదా నా గురించి? నాకు తెలుసు కాబట్టి నేను మాట్లాడుతున్నా. అసలు వాడి గురించి మీకు తెలియకుండా మీరు ఇంట్లో డాన్సులు చేయకూడదు నా దగ్గర. ఇగోండి మంచి మర్యాద మాట్లాడము, మంచి మాట్లాడారు. మాట్లాడడానికి నేను కూడా రేజ్ అవుతా. తెలియకుండా గురించి ఫస్ట్ నిలబడి నేను మాట్లాడుతా అంటున్నా కదా. చెప్తే అర్థమైతలేదా? నీకు నీకు అర్థమైతలే చెప్తుండే. నీకు అర్థమైతలేదా? ఒక్క నిమిషం అవసరం లేదు. గురించి తెలియదు. ఏం తెలుసు నీకు? అంతగా మాకు తెలుసు. 2 సంవత్సరాల నుంచి నేను. నాకు తెలియదా? నీకు తెలియకుండా నీ ఎంకల నాటకాలు చేస్తున్నా. నీకు అది తెలియదు. నాకు నీ మంచి పూసా కానీ ఎంకల కాదు. 10 మంది అమ్మాయిలతో మాట్లాడుతున్నది నువ్వు చూస్తలేవు. నువ్వు పిచ్చా? అసలు ఏం మాట్లాడుతున్నావు? అసలు ఎవరు ఆయన క్యారెక్టర్ గురించి చెప్పడానికి? నాకు తెలుసు. నాతో మాట్లాడిండు మేడం. నాకు తెలుసు కాబట్టి నీకు చెప్తున్నా. అర్థమైందా? ఆయన నీతో మాట్లాడా? నువ్వు ఆయనతో మాట్లాడావా? ఆయన నాతో మాట్లాడింది కాబట్టి నేను నీతో మాట్లాడినా. అర్థమైందా? అంతే. నాకు ఆయన ఉంటే నేను మాట్లాడతా. ఆయన రాడు అని నేను చాలా చెప్తున్నా. నాకంత సంబంధం లేదు. ఎందుకు వస్తాడు? అరే అమ్మా ఏమైనా ఉంటే నాతో సంబంధం నీకు దేనికి ఆన్సర్ అవసరం లేదు. అరే నీకు అర్థమైతలేదు. మీ ముందు నేను చెప్తున్నా కదా, మీ ముందు శుద్ధ పూసలాగా యాక్టింగ్ చేస్తున్నా. నా దగ్గర మాట్లాడుతున్నా కాబట్టి నేను ఆయన ముందు మాట్లాడతా. మీకు యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు మూసుకోండి. మీరు ఏం చేస్తున్నా ఈమెకు అర్థమై చేతులు పెట్టి మాట్లాడు. నువ్వు కూడా మాట్లాడు. అసలు మీకు తెలీదు. నాతో ఏం మాట్లాడే మీకు తెలియదు. ఎందుకు ఇవన్నీ నాటకాలు చేస్తున్నారు? అర్థమైతలేదు. నా దగ్గర చాట్ ఉంది. నా దగ్గర ప్రూఫ్ ఉంది. చూపి మళ్ళా. నీకెందుకు చూపిస్తాను? నువ్వేమన్నా నాతో మాట్లాడినావా? నువ్వేమన్నా చాట్ చేసినావా? హలో మేడం, మీరు అరుస్తున్నారు, మేము కాదు. అవును మరి నాతో చేసిన కాబట్టి నేను అరుస్తా. నేను నాకు అదంతా సంబంధం లేదు. బరాబర్ అరుస్తా. ముందుకు వస్తే నేను మాట్లాడతా. నా దగ్గర చాట్ ప్రూఫ్ ప్రతి ఒక్కటి ఉంది. ఎందుకు మీరు చాట్ చేయలేదు కదా? మీరు నాతో చాట్ చేయలేదు కానీ ఆయన నా దగ్గరకు వస్తే నేను చాట్ చూపిస్తా. చూపి ఆయన రాడు. చాతనైనప్పుడు మూసుకొని ఉండండి. ఎవరు మూసుకొని? నేను వచ్చిన కదా వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి నాకు చెప్తున్నాడు కదా. పిలువు మాట్లాడుతున్నాడు. ఎందుకు వస్తాడు? బయటకు వస్తాడు. కాదు నా ముందట నాతో మాట్లాడు. బయటికి నాతో మాట్లాడు. చెయ్యలే కరెక్టే. ఏంది? నువ్వు నాతో చాట్ చేసినప్పుడు నువ్వు నాతో మాట్లాడు. మాట్లాడావు సరే. నువ్వు మజాక్ చేస్తున్నావు.
నేను అసలు ఇచ్చిందా మనం చాట్ చూపిస్తా కదా నీకు నాతో మాట్లాడడానికి చాతనైతే ఆమె వాళ్ళోడు అసలు ఏమి ఇంతేనా అసలు బంగారు తల్లి మిస్ ఇంగ్లీష్ మాకు చాతన అవుతుంది కానీ వాడు ఇప్పుడు రాడు నువ్వేం చేస్తావు స్టార్ట్ చేసి నాకు తెలియకుండా చేసిండు 10 మందితో మాట్లాడుతున్నారు కదా ఆమెతో వాళ్ళోడు కాబట్టి బరాబరి అమ్మతో మాట్లాడు కూడా నాతో ఎందుకు చాట్ చేయాలి ఆమెను పెట్టుకొని నీతోనే కూడా చాట్ చేసిండు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాట్ టు జెడ్ ప్రూఫ్ నా దగ్గర దమ్ముంటే చూపి బాయ్ కోయ్ మళ్ళా నాతో చాట్ చూపి మళ్ళా చూపిస్తావు బాడు రాడు ఏం విక్కు ఆ చాతగానుడు వాడెంత మందితో మాట్లాడుతుండే తెలియకుండా ప్రేమించినావు మరి ఆగే ప్రేమించు నిమించి అవన్నీ నీకు అనవసరం ఫస్ట్ వీళ్ళ గురించి అనవసరం వీళ్ళు ఏం చేస్తున్నారు నువ్వు ఎందుకు వచ్చి మాట్లాడు నీతో మాట్లాడాడు నేను చెప్తున్నా మళ్ళా మళ్ళా మీకు అర్థం కానట్టు నేను చెప్పను అరే అమ్మా ప్రూఫ్ చూపి అంటున్నా రమ్మను ప్రూఫ్ చూపిస్తా నేను ఫస్ట్ దిమాగ్ సగా ఏంటి మాట్లాడను ఫస్ట్ వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో ఫస్ట్ వెళ్ళిపో ఏంటి ఫస్ట్ ఎందుకు వెళ్తా నేను అయ్య కట్టిన రోడ్ రోడ్ చాట్ చూపిమని కూర్చో మళ్ళీ మళ్ళా రాడు ఎట్లాగో టైం వేస్ట్ చేసుకుంటా హలో చాట్ ఆడు చెయ్యడు ఇది అని అది అని చెయ్యడు ఎందుకు చేయడు చేసిండు కదా దమ్ముంటే నాకు చూపి వాడు చెయ్యడని నమ్మకం ఎట్లా నాకు అది చెప్పు ఫస్ట్ దమ్ముంటే పరేషాన్ హర్షాన్ని చాట్ లిస్ట్ లో నేను చూపిస్తా వాడిని రమ్మను వాడిని రమ్మను నేను ఇప్పుడే చూపిస్తా ఎందుకు వస్తాడంటే వాడు చేసింది కానీ నాతో చాటింగ్ అమ్మా మేడం నువ్వు వాడు పిల్లవి కదా నీ మోడు కదా నీకు తెలియదా మా పర్సనల్స్ నాతో చాట్ చేసిండు కదా నాతో చాట్ చేసిండు కదా చెప్పిండు నీతో చాట్ చేసి చాలా చెప్పిండు చాలా చెప్పిండు అవును అన్నాడు చాలా మాటలు అన్నాడు ఆ మాటలు అవును చెప్తా బరాబర్ చెప్తా నేను చెప్తా చెప్పిండు వాడు వస్తేనే నేను చెప్తా లేకపోతే అప్పటి వరకు నేనేం చెప్పాను అసలు నీ దగ్గర ఏ ప్రూఫ్ లేదు తమాషా చేయకండి తమాషాలు చేయకండి ఫ్రాడ్ లా ఉంది మజాక్ ఆడుతున్నా చాలా పెద్ద ఫ్రాడ్ అలానే వెళ్ళిపోవాల్సి వస్తుంది అనుకోకు ధన దిన కొట్టేస్తా ఎక్కువ మాట్లాడుతున్నావా అది మీ ఓడి దగ్గర ఇంత సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తున్నారు చాలా నాకైతే చాలా ఉంది మీ వాళ్ళు తప్పు చేసుకొని మీరంతా చేసుకొని అంత చిల్లరగా చేస్తున్నారంటే ఫ్రెండ్ అవుతాడు వాడు తప్పు చెయ్యడు ఎట్లా చెయ్యడు ఆ నమ్మకం మీ దగ్గర ఉంది చూడండి వరస్ట్ నమ్మకం అది నువ్వు నా దగ్గర మాట్లాడక అర్థమైందా నేను చాలా క్లియర్ కట్ గా చెప్తున్నా ఏమని వాడి గురించి నీకు తెలీదు నాతో చాట్ చేసిన కాబట్టి నేను చెప్తున్నా తెలీదు కదా నేను కళ్ళు మూసుకున్నా నా కళ్ళు తెరువు చూపి చాట్ చూపి
చూపి తెరువు మన కళ్ళు చూపి తెరువు చూపి చూపి ఇన్ని రోజులు ఆయనతో ఉన్నావు కదా ఫస్ట్ చూపి ఆయనతో ఉన్నావు కదా ఆమె ఎప్పటికీ ఉంటది నువ్వు ఫస్ట్ చార్జ్ చూపి ఏంటి ఆమె వేరే 10 మందితో ఉన్నప్పుడు ఈమె ఉంటదా ఉంటది అది ఆమె ఇష్టం నువ్వెవరు ఎందుకు గెలకాలి ఎందుకు గెలకాలి ఒక్క నిమిషం ఇప్పుడు నేను గెలికిందా మరి గెలికింది ఇంటికి వచ్చిందా గెలికిందా అప్పటి నుంచి చాట్ నాతో గెలికింది కాబట్టి నేను చెప్తున్నా ఇంటికి వచ్చిందా నీ ఇంటికి వచ్చి రావడం అవసరమా ఇంటికి వచ్చి అంటున్నావు కదా నీ ఇంటికి వచ్చి ఇప్పుడు నేను ఇంటికి ఎందుకు వచ్చినా నాకు అన్ని విషయాలు తెలిసినా కాబట్టి నేను నువ్వే ఒక ఇంటికి వచ్చి మాట్లాడతావు ఒక్క నన్ను గెలికిండు ఒక్క నన్ను గెలికిండు విషయాలు సిఐడి విషయాలు ఉంచుకున్నాక కూడా వేరే వాళ్ళు ఉంచుకోవాలా అవును మరి ఉంచుకున్నట్టే కదా మరి నేను నా ప్రాపర్ లిమిట్స్ లో ఉన్నా మీరు లిమిట్స్ లో లేరు 10 మందిని ఉంచుకున్నాడు అని అంటే నువ్వు ప్రూఫ్ చూపించారా 10 మందిని ఉంచుకున్నాడు ప్రూఫ్ చూపిరా చూపి 20 మందిని కూడా నేను చూపిస్తాను బయటికి రావాలి బయటికి రాడు వాడు ఎందుకు రాడు వస్తాడు చూపి మాకు చూపియండి అమ్మను ఒక్క నిమిషం 10 మందితో మాట్లాడిందంట వాడు 10 మందితో తిరిగిందంట అది మీకు తెలుసా అంట నేను చూపిస్తా మీరిద్దరు ఏం చేస్తారు నాకు చూస్తే ఫస్ట్ నువ్వు ఏం చేస్తున్నావు నేను చూపిస్తా సరే అంటున్నావు కదా చూపి మీడేందో చూపిస్తా చాట్ చేసింది కదా నాతోని చూపిస్తా అమ్మాయి ఈమె అంతా తెలుసుకొని అన్ని తెలుసుకొని అన్నావు కదా మీయోడు ఏం చెయ్యడు మీ హర్ష కాదు అని అన్నావు కదా చూడు ఇప్పుడు చాట్ లో అసలు వాడు ఉందా అసలు అందులో చాట్ చూడు అన్నావు కదా ఎగిరినావు కదా మా ఓడు చెయ్యడు మా ఓడు ఇది మా ఓడు అది అని అన్నావు కదా ఇప్పుడు ఏంటి మరి నోట్ల నుంచి మాటలు రావు ఇద్దరికి ఆగుతలే చదవని చదువు ఫస్ట్ అదే ఆగు కదా ఫస్ట్ వాడు అసలు తెలియకుండా మాట్లాడడం ఇదంతా కాదు ఫస్ట్ తెలుసుకో ఉంచుకున్నాక కూడా వేరే మాట్లాడుతుండు ఒక నిమిషం అయినా ఆయన ఎందుకు ఇట్లా చార్జ్ చేస్తాడు నాకు అర్థం కాదు ఆగు దివ్య జస్ట్ హాయ్ హలో ఉంది ఫస్ట్ ఏం చేసిండు అంతగానో మామే గెలికిండు అంటుంది కదా చూసా చాట్స్ అన్ని తెలుస్తుంది కదా అన్ని తెలియకుండా మాట్లాడతారు తెలియకుండా ఎవ్వరు మాట్లాడతలే నువ్వు తెలియకుండా అదే ఇంకా ముందు ముందు చాట్స్ అన్ని కనిపిస్తాయి కదా చదవండి చదువుతాం మేము చదవమని చెప్పలే చదువుతామనే చెప్పిన నేను తెలుస్తుంది మీ ఓడు ఎంత సక్కమైనోడో మీ ఓడు ఎంత మంచోడో తెలుస్తుంది ఒక ఆడపిల్ల ఒక అబ్బాయి గురించి చెప్తుండంటే అర్థం చేసుకోవాలి ఎందుకు చెప్తుందో చూడు చాట్లు చూడు తెలుస్తుంది కదా నేను తప్పు చేసినా ఆయన తప్పు చేసిండా అని చదువు ఇంకేంది సిగ్గు లేకుండా 4 గోడల మధ్యలో కూర్చుండు సిగ్గు నేను అట్లనే మాట్లాడతా నేను నీకు వరకే మాట్లాడుతున్నా సరే చేసిండు చెయ్యాలండి అసలు ఎవరు చేసిండో కూడా తెలియాలి కదనే వాడు ఎందుకు మెసేజ్ చేసి నాకు అంటే వాడు ఎందుకు చేసి నువ్వు ఉన్నాక కూడా నన్ను నాకెందుకు అంటే ఒక ఆడపిల్ల మెసేజ్ చేయగానే అఫ్ కోర్స్ ఎవరైనా ఏమన్నా అని చెప్పి రిప్లై ఇస్తారు దానికి నువ్వు అట్లా అంటే ఇట్లానే తప్పు చేసిండు కదా మనోడే అమ్ముడు హలో హాయ్ ఎందుకు పెట్టింది మళ్ళా ఎందుకు మెసేజ్ చేసిండు అంటే ఆమె ఎందుకు మెసేజ్ చేసిండు అని అనుకోవడానికి చేసిందేమో నాకేం తెలుసు ఎందుకు చేసిండు అందుకే ఆయన కోసమే మాట్లాడినా ఇప్పుడు ఇక ప్రూఫ్ చూపించినాక ఏం చేస్తావు కూర్చి నువ్వైనా ఏం చేస్తావు నేనైనా ఏం చేస్తా మీరిద్దరు కాదు మాట్లాడే వాళ్ళు ఫస్ట్ బయటికి రమ్మని
ప్రూఫ్లు ప్రతి ఒక్కటి నేను చూపించిన వాడిని ఫస్ట్ బయటికి రమ్మను. ఒక్క నిమిషం. సరే ఆయనదే తప్పు, అయినా తప్పు కాదని అన్నట్లే నేను కూడా చెప్తున్నా. ఇప్పుడు ఆయన తప్పు లేనప్పుడు నేను ఒరినా, సరే నాకు తెలియదు, నువ్వు ప్రూఫ్ చూపించావంటే చూపించలే, ఇప్పుడు చూపించినావు, సరే ఆయనదే తప్పు. నేను ఏమంటున్నా, ఆగు, ఆయన వచ్చినాక మాట్లాడదు. ఎందుకు ఇంత ఆయన మామ మీద మరి ఆమెకు తెలియకుండా చాటింగ్ ఎట్లా ప్రేమిస్తుంది మళ్ళీ వాడిని? ఇట్లా ప్రేమిస్తుంది అమ్మాయిలకు మెసేజ్ చేయాలా చెయ్యొద్దా, ఎంత లిమిట్ లో పెట్టాలో తెలియదా? ఫస్ట్ ఆయనకి ఏంది ఇంత తెలివిలేదంట. ఏంది ఆయన తను మాట్లాడుకోవచ్చు, సిగ్గుందా? ఎందుకు ఇంత మందికి ఊరికే మెసేజ్? నేను చెప్తానే ఉన్నా వద్దే, వాడు వేరే వాళ్ళకి మెసేజ్ చేస్తాడు అంటే విననే లేదు. వాడు ఎందుకు చేసిండు కదా? అరే వాడు చేసిండు, మళ్ళీ వాడు రీల్స్ పంపిస్తే ఎందుకు చూడాలా? నా నెంబర్ పంపించిన నేను చూడనా? నా ఇన్స్టాకి నంబర్ పంపించిన నేను చూడనా? ఎందుకు అన్నప్పుడు నువ్వు బ్లాక్ చేసుకోవాలా, ఇగ్నోర్ చేయాలా? ఎందుకు నేను రీల్ అని లైక్ ఎందుకు కొట్టినావు? మళ్ళీ రీల్స్ కి రియాక్ట్ ఎందుకు అయినావు? చెయ్యను, నేను చేస్తా, బరాబర్ రియాక్ట్ అవ్వాల్సి వస్తది. ఎందుకు బరాబర్? ఎందుకు ఎందుకు చేసాడు మరి? నీకు తెలియదా? వాడిని లిమిట్ లో పెట్టుకోవాలి, వాడిని ఎంతలాగా పెట్టుకోవాలి తెలియదా? ఎట్లా ప్రేమిస్తున్నామని. అరే ఖుషిగా ఎవ్వడైనా లాస్ట్ కి వచ్చి ఇదే మాటలు మాట్లాడతారు, ఇదే అవుతాడు. ఇదే మాటలు మాట్లాడతారంటే అసలు లేదు, ఫోన్ బంద్ ఉంది, నేను చెప్తాను బిజీగా ఉన్నాడు అని. బిజీ ఉన్నాడు కదా, చేసిండు కదా, పెద్ద తప్పు చేసిండు కదా, దాచుకోలేదు కదా, నీ నుంచి దాచుకోలేదు. బయటికి వచ్చి మాట్లాడు, బయటికి వచ్చి ఒక్క నిమిషం. ఆయన ఎంత తప్పు ఉందో అదే కరెక్టే. ఒక్క చేతితో క్లాప్ కొట్టాలి, ఇంగ్లీష్ దాని కదా, క్లాప్ ఎట్లా కొడతారమ్మా? రెండు చేతులు నీ చేయి కలిసే కొట్టి రాడు, తప్పులు అంటలే. తప్పు నీది కూడా ఉంది. చక్కగా లేడు మావాడు, ఎందుకు మాట్లాడాలి? నాకు వాడు ఎందుకు చేసిండు? దివ్య ఇప్పుడు నీకు ఎవరైనా ఫాలో అవుతే నువ్వు ఫాలో బ్యాక్ కొట్టేస్తావా? అట్లా ఎవరైనా కొడతారా? కనీసం మెసేజ్ కి ఆయన ఉన్నాడు ఒక ఫేమ్ లా. సరే మరి 10 సార్లు మెసేజ్ చేస్తే ఇయ్యానా మరి? ఫాలో బ్యాక్ ఎందుకు ఇస్తావు? మెసేజ్ రిక్వెస్ట్ లో పెట్టుకో. సరే ఒక్క నిమిషం. ఆయనది తప్పే, నీది కూడా తప్పే. నీదే అంత తప్పలేదు, నీది కూడా తప్పే, ఆయనది కూడా తప్పే. అసలు నీకు ఆయన నెంబర్, ఆయన సరే నీ నెంబర్ కి రీల్స్ పంపినాను, ఆయనకి నీ నెంబర్ ఎవరు ఇచ్చిర్రు? నెంబర్ ఎవరికి ఇవ్వాలో తెలియదు. అట్లా ఇన్స్టాంట్ తెలిసే నెంబర్ నువ్వు ఇస్తేనే పోతాను. ఆమె ఇన్స్టాగ్రామ్ లో చూస్తలేమో అని నా నెంబర్ తీసుకుండు ప్రతిలాడి అడుక్కొని కాలు మొక్కని నువ్వు ఇవ్వద్దు. అది ఎందుకు ఇవ్వద్దు? నీది నువ్వు చూసుకోవాలి. అడుక్కుండు కదా, గురించి తెలియాలి కదా. బిచ్చపోడే మరి వాడు అర్థమైందా? మీ ఓడు కదా చేసింది, మీ ఓడు కదా. నాకు మీ ఇద్దరితో మాట్లాడడం అవసరం లేదు. మీరు వీడియోలు అది ఇది అని అంతా ఆగు. వీడియోలలో చెప్పు, వీడియోలలో అజ్జయ్ ఇజ్జయ్ అని అన్నారు కదా, వీడియోలోనే చెప్తున్నా వినండి. దమ్ము ఉంటే బయటికి రాను మాట్లాడతాను. సరే వస్తాడు వెళ్ళిపో. చిల్లరగా చిల్లర లెక్కలు చేసుకుంటూ వచ్చి